వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు మళ్లీ మెరిశారు. మెన్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం సాధించారు. అలాగే మెన్స్ హాకీలో స్పెయిన్ పై భారత్ గెలుపుతో కాంస్యం గెలవడంతో పాయింట్స్ పట్టికలో మనం 64వ స్థానానికి చేరాం. సో మరొక్కసారి భారత క్రీడాకారులకి పాయింట్స్ పట్టికలో స్థానాలు పెంచుకున్నాం. అలాగే ఇప్పటికే కాంస్య పతక విజేతలతో పాటు నీరజ్ చోప్రా కూడా రజతం గెలిచిన సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరపు నుంచి శుభాకాంక్షలు. ఇక మన కార్యక్రమం ప్రారంభిద్దాం. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు కాదేది దోపిడీకి అవినీతికి అనర్హం అంటూ కొత్త అర్థాన్ని కొత్త ట్రెండ్ని సెట్ చేశారా? అది ఎవరు అంటే గత సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే భూమి దోపిడీలు, భూ కబ్జాలు, భూ వివాదాలు వెలుగు చూస్తూనే ఉన్నాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడీ ఎంత అనేది కనపడుతుంది. ఇసుక దోపిడీ చూసాం, మైనింగ్ దోపిడీ చూసాం, మద్యం దోపిడీ చూసాం. ఇంకిప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి టీడీఆర్ బాండ్లతో కూడా అవినీతికి పాల్పడినటువంటి ఈ విధానం చూసి అసలు ఎవరన్నా అవినీతి కూడా ఈ స్థాయిలో చేయగలరా, చేస్తారా? అవినీతిలో కూడా ఇన్ని విధానాలు ఉన్నాయా, ఇన్ని రకాలుగా కూడా సృష్టించగలరా అని చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోన్ చూస్తే నిజంగా అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన్ని గతంలో ఆయనకి సంబంధించినటువంటి అవినీతి కేసుల్లో ఆయన్ని A1 అని చెప్పి ప్రత్యర్థులు ఆయన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా A1 అంటే A1 టైప్ స్కామ్స్ ఈ స్థాయిలో ఉంటాయా అనేది తాజాగా వెలుగు చూసినటువంటి టీడీఆర్ బాండ్ల స్కామ్ నిరూపించింది. అయితే సామాన్యులకు అర్థమయ్యే భాషలో చాలా మందికి ఇది తెలుసు, కానీ ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఈ స్కామ్ ఏంటి, ఎలా చేస్తారన్నది నేను క్లుప్తంగా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. టీడీఆర్ బాండ్స్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అన్నమాట. అంటే దీన్ని ఎలా స్కామ్ చేశారు ఏమిటి అన్నప్పుడు అసలు ఈ టీడీఆర్ బాండ్లు ఎలా ఇస్తారు అంటే ఒక ప్రభుత్వం మీ ప్రాంతంలో కానీ లేకపోతే ఏదో ఒక ప్రాంతంలో భవిష్యత్ అవసరాల రీత్యా అక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ రావాలి, లేదా ఒక ఫ్లైఓవర్ కట్టాలి, రోడ్లు ఎక్స్టెండ్ చేయాలి, లేదా కొత్తగా రోడ్లు వేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి భూమి అవసరం అవుతుంది. సో ఆ భూమి ప్రైవేటు వ్యక్తులది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారంటే నష్టపరిహారం ఇచ్చి ఆ టీడీఆర్ బాండ్ ఇచ్చి మీరు క్లెయిమ్ చేసుకోండి, మీ నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది అని ఒక బాండ్ ఇష్యూ చేసి ఆ ల్యాండ్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ టీడీఆర్ బాండ్ అనేది దాని అర్థం అది ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అంటే ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కోసం మీరు భూమి ఇస్తున్నందుకు మీకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి దానికి అక్కడున్న మార్కెట్ ధరతో ప్రభుత్వం ధర నిర్ణయించి చెల్లిస్తుంది. సో ఆ రూపేణ వాళ్ళకి ఆ బాధితులకు ఎవరికైతే ప్రైవేట్ వ్యక్తులు భూమి కోల్పోతారో, నష్టపోతారో, లేకపోతే ల్యాండ్ ఎక్స్టెన్షన్లో పోతుందో వాళ్ళకి ఇస్తారు. దీన్ని అసలు గత ప్రభుత్వం జగన్ అండ్ కో ఎట్లా స్కామ్ చేశారు అంటే ఎక్కడెక్కడ ప్రాజెక్టులు వస్తాయి, ఎక్కడెక్కడ రోడ్లు ఎక్స్టెన్షన్ అవుతాయి, ఎక్కడెక్కడ రోడ్లు వస్తాయి అనేది ముందే తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో అక్కడ కొనేసి లేదా చాలా కార్చౌకగా ముందే అన్నీ తెలుసుకుని దాన్ని పిట్ ప్రోకో అని అంటారు సామాన్యంగా. ఇది కూడా ఎలా జరుగుతుంది అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల సహకారంతో జరుగుతుంది. లోపల ఏం జరుగుతుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుంది, టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారం ఉంటుంది, ప్రాజెక్ట్ ఎలా వస్తున్నాయి అనేది బ్యూరోక్రసీలో ఉన్న పెద్దలు చెప్తారు. సో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళు తెలుసుకుని ఆ ప్రాంతంలో అక్కడ ఎక్కడైతే వస్తాయని అనుకున్న దగ్గర భూములు కొనేస్తారు. ముందే కొనేసి ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ల్యాండ్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇది మాదే అని చెప్పి ఇప్పుడు ఈ వైసీపీ అండ్ గ్యాంగ్ ముందే కొనేసి పెట్టుకున్న వాళ్ళంతా కూడా ఈ టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రభుత్వ సొమ్ముని, ఆ ఖజానా సొమ్ముని వీళ్ళు క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది కూడా ఎలా చేశారు అంటే ఎంత స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారంటే సుమారుగా మొన్న ఈ పురపాలక సమీక్ష, పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో మంత్రి నారాయణ గారు సమీక్ష చేసినప్పుడు అనేక అంశాలు వెలుగు చూశాయి. సో ప్రధానంగా ఇది విశాఖ, తణుకు, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఈ అక్రమాలు ప్రధానంగా వెలుగు చూశాయి. కేవలం ఒక తణుకులోని 29 టీడీఆర్ బాండ్లు చేస్తే 700 కోట్ల రూపాయలు ఖజానా నుంచి కొట్టేసిన వైనం వెలుగు చూసింది. అలాగే వీళ్ళు చాలా జాగ్రత్తగా చేశారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక చదరపు గజానికి 400 స్క్వేర్ యార్డ్కి 4,000 రూపాయలు ఉందనుకోండి, దాన్ని 20,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం మార్కెట్ లెక్కలు కట్టేసి తీసేసుకుంటారు. అలా తణుకులో చేశారు. అలాగే తిరుపతిలో గజం 40,000 ఉందనుకోండి,
దాన్ని ఇంకా ఎక్స్ట్రాగా చేసి చూపించి కొట్టేస్తారు. గుంటూరులో ఒకవేళ గజం 9,000 ఉంటే 20,000 చూపించి హై ఎండ్కి మార్కెట్ ధరకి తీసేసుకుంటారు. ఇలా విస్తుపోయే విషయాలు, విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. అది కూడా ప్రధానంగా ఈ తణుకు పరిసర ప్రాంతాల్లో అప్పట్లో ఉన్నటువంటి మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు అండ్ గ్యాంగ్, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అండ్ గ్యాంగ్, కాకినాడలో ద్వారంపూడి అండ్ గ్యాంగ్. సో ఇలాగా వాళ్ళు వాళ్ళ అనుయాయులు పూర్తి స్థాయిలో కుమ్మక్కయి టౌన్ ప్లానింగ్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో ఈ స్కామ్ కి పాల్పడి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రభుత్వం ఖజానాకి ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టే సొమ్ము, అంటే ఇక్కడ జనం సొమ్ము, ప్రభుత్వం సొమ్ము రెండూ కూడా వీళ్ళు లెక్కలేసుకుని చాలా పద్ధతిగా స్కామ్ చేసి దాదాపుగా కొట్టేశారు. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ సమీక్షలో ఈ విస్తుపోయే విషయాలు వెలుగు చూడటంతో అసలు ఇది కేవలం ఒక తిరుపతి, విశాఖ, తణుకు, గుంటూరు, వైజాగ్ అనే కాకుండా అసలు వైజాగ్లో అయితే మీరు ఆశ్చర్యపోతారు. ఆ సిరిపురం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే ఎంపీ ఎంవివి సత్యనారాయణ అప్పుడున్నప్పుడు ఆయన ఈ టీడీఆర్ బాండ్స్ ద్వారా 64 కోట్ల రూపాయలు క్లెయిమ్ చేశారు టీడీఆర్ ద్వారా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఇలా పూర్తి స్థాయిలో వైసీపీ అండ్ గ్యాంగ్ అంతా కూడా చాలా జాగ్రత్తగా స్కెచ్ వేసి డాట్స్ వేసుకుని ప్రభుత్వం నుంచి, ఖజానా నుంచి సొమ్ముని దోపిడీ చేశారు. దాదాపుగా ఇది లెక్కలు తీసి ఒక విచారణ చేసి ప్రతి జిల్లాలో, మండలంలో, మున్సిపాలిటీ పరిధిలో తీస్తే 10,000 కోట్ల రూపాయలు దాటిపోయే అవకాశం ఉందని కూడా అంతా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని ప్రభుత్వం నిలిపివేసింది. వీటన్నిటిపై సిఐడి విచారణ చేసి లెక్కలు తేలుస్తామంటున్నారు. మరి అది సిఐడి విచారణ సరిపోతుందా, సిబిఐ కూడా వేసే అంత ఉందా అనేది ఇంకొక చర్చ. బాధితులు అయితే గగ్గోలు పెడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ సొమ్ముని పప్పు బెల్లాల్లాగా దోచేసుకున్నటువంటి ఈ ప్రపంచ స్థాయి దోపిడీ, కనివిని ఎరగని కొత్త విధానాల ద్వారా సృష్టించినటువంటి వైసీపీ అండ్ జగన్ అండ్ కో ఈ స్కామ్ కి సంబంధించి బాండ్లతో బాండేసిన వైనంపై సర్కార్ దోచేసి టీడీఆర్ స్కామ్ కి సంబంధించి బాండ్ల వ్యవహారంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాండ్లతో బాండేశారు అన్న అంశంపై చర్చ ప్రారంభిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి వల్వల్ బాబ్జీ గారు, తాడేపల్లి గూడెం ఇన్ఛార్జ్ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే టీడీఆర్ బాండ్స్ బాధితుల తరపున మనోహర్ గారు ప్రతినిధిగా జాయిన్ అయ్యారు తిరుపతి నుంచి. అందరికీ స్వాగతం అండి. ముందుగా వల్వల్ బాబ్జీ గారు మీతో ప్రారంభిస్తాను. ఒక్క తణుకులోనే 29 బాండ్లు ఇచ్చి 700 కోట్లు లేపేశారంటే అసలు మామూలు వ్యవహారం కాదు. అంటే ఈ స్థాయిలో దోపిడీ చేయొచ్చా అనేది ఒక కొత్త విధానాలు కనిపెట్టి మరీ చేశారు. ఏం చెప్తారు? నమస్కారం అండి. చర్చలో పాల్గొనే అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ టీడీఆర్ బాండ్లు అనేది వెలుగులోకి వచ్చిందే ఈ తణుకు నుంచి స్టార్ట్ అయింది. ఈ తణుకులో ఏదైతే చెత్త కోసం మరి భూసేకరణ అని చెప్పి మొదలుపెట్టి దాంట్లో మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎక్కడ వెళ్తున్నాయో చూసి ఆ రకంగా కొనుగోలు చేసి మరి 30 లక్షలు 40 లక్షలు ఉన్న భూమిని కోట్లాది రూపాయలకి ఖరీదు చేసినట్టు చూపించి దాని మీద 4 రెట్లు టీడీఆర్ బాండ్లు వసూలు చేసిన పరిస్థితి. ఆ టీడీఆర్ బాండ్లు తీసుకుని దాని ద్వారా అది అమ్మితే 40%, 37 to 40% వస్తుంది. ఆ రకంగా మరి ఎక్కడైతే ఆ రేట్ ఉందో సబ్ రిజిస్టార్ రేటుని బట్టి 4 రెట్లు ఇస్తారు. ఆ సబ్ రిజిస్టార్ రేటును కూడా అప్పటికప్పుడు మ్యానిపులేట్ చేసేసి దాన్ని విపరీతంగా పెంచేసిన పరిస్థితి కూడా ఆ తణుకులో జరిగింది. అంటే వెనకాల ఎక్కడ ఎవరో కీలకమైన వ్యక్తి లేకోకుండా ఏమి జరగవు. ఆఫీసర్స్ అయితే మరి అంత దారుణంగా ఉండే పరిస్థితి ఉండదు. వెనకాల చక్రం తిప్పే కీలకమైన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ద్వారా ఏం చేస్తారంటే దీంట్లో మధ్యలో ఒక దళారి ఉంటాడు. ఆ దళారి సైట్ ఓనర్ దగ్గర నీకు ఎంత ఇస్తాం, మేము తీసుకుంటాం టీడీఆర్ బాండ్లు అని చెప్పి మాట్లాడుకుంటాం జరుగుతుంది. అది కొంతమందికి అయితే అసలు తెలియకుండా, వాళ్ళకి తెలియకోకుండా కూడా సంతకాలు ఎట్టించేసిన పరిస్థితులు ఉన్నాయి. తణుకులో అయితే అత్యంత దారుణంగా 700 కోట్లు ఆ రకంగా జరిగింది. అయితే తాడేపల్లిగూడెం ఇది తణుకులో జరిగిన తర్వాత ఆ మంత్రి చేశాడు, నేను చేయలేకపోయానని చెప్పి ఇతనికి
మరి అక్కడ కారుమూరు చేసాడు, ఇక్కడ నేను చెయ్యకపోతే ఎలాగా అని మరి ఆ కుట్టు అని ఆయన ఇక్కడ తాడేపల్లిగూడెంలో మొదలు పెట్టడం జరిగింది. ఆ మొదలు పెట్టినప్పుడే నేను అప్పుడున్న కమిషనర్ బాలస్వామి అని ఆయన ఉండేవాడు. ఆయనకి నేను హెచ్చరిక చేయడం జరిగింది, తణుకులో సస్పెండ్ అయిపోతున్నాడు కమిషనర్, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో, ఈ బాండ్లు అయ్యి నువ్వు కూడా ఇస్తున్నావు అని చెప్పి తెలుస్తా ఉందని చెప్తే, లేదండి నేను అన్ని కరెక్ట్ గానే చేస్తానని చెప్పడం జరిగింది. యాక్చువల్ గా కేఎన్ రోడ్ అని ఉంది మాకు, నల్లజర్ల కోడేరు రోడ్. అది మాస్టర్ ప్లాన్ లో 100 అడుగులు ఉంటుంది, కానీ అది 70 అడుగులు 75 అడుగులు అలాగా ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంది. ఉంటే అదేం రోడ్ ఎక్స్పాన్షన్ లేకోకుండా, అసలు రోడ్ ఎక్స్పాన్షన్ లేదు, పోనీ ఎక్కడైనా ఏ బిల్డర్ అన్నా కట్టుకుంటున్నాడు అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ టీడీఆర్ బాండ్ ఇష్యూ చేయొచ్చు. అవి ఏమీ లేకోకుండా ఎవరొస్తే వాళ్ళని ఇంకో నీకు ఎంత వస్తుంది నేను నీకు ఇంత ఇస్తానని చెప్పి మాట్లాడుకుని వాళ్ళ ద్వారా ఒక దళారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని అది 4 రెట్లు, అది కూడా సబ్ రిజిస్టర్ వాల్యూ విపరీతంగా పెంచేసిన పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే గజం 60,000 70,000 ఈ మార్కెట్ రేట్ వేసేస్తే అది సబ్ రిజిస్టర్ వాల్యూ కూడా అలా పెంచేసిన పరిస్థితి తాడేపల్లిగూడెంలో ఏర్పడి దానికి 4 రెట్లు ఇచ్చేసి ఇది అమ్ముకుంటే, ఉదాహరణకు ఒక 5 కోట్లు వస్తాయి అనుకోండి, అమ్మితే వచ్చే వాల్యూ 1 కోటి రూపాయలు మరి అక్కడ ఉన్న వ్యక్తికి ఆస్తి గల వ్యక్తికి ఇచ్చి మిగతా అన్ని వీళ్ళందరూ కూడా పనిచేసుకుంటున్నారు. ఇందులో కీలకమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు. ఆవిడ మొత్తం దీన్ని ఎవరన్నా పట్టుకెళ్తే కాగితాలు స్కెచ్ చేసి ఇచ్చేయడం, అక్కడ ఒక పర్సంటేజ్ మాట్లాడుకోవడం, ఆ పర్సంటేజ్ ప్రకారంగా ఆవిడ తీసుకుంటాం, ఆ రకంగా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లు కూడా దీంట్లో కీలకంగా పాత్ర. అంటే అంత నేరుగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆవిడ, గతంలో కూడా కేసెస్ ఎదుర్కొన్నారు, అంత డైరెక్ట్ గా ఎలా చెప్పేస్తున్నారు ఆవిడ ఇన్వాల్వ్ అయ్యిందని? ఆవిడ డైరెక్ట్ గా తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఆవిడ ఆఖరికి దేని నుంచి అయినా సరే ఒక నెంబర్ ఇవ్వాలంటే ఆవిడ ఇప్పుడు ఆ సీట్ లో లేరు, ఒక దీనికి బిల్డర్స్ కి ఒక నెంబర్ కావాల్సి వస్తుంది. ఆ నెంబర్ ఇవ్వడానికి కూడా 2 లక్షల నుంచి 3 లక్షలు వసూలు చేసిన పరిస్థితి ఆవిడ. డైరెక్ట్ గా చెప్తున్నాను, నా స్వ అనుభవంతో చెప్తున్నాను నేను ఆవిడ గురించి. ఇప్పుడు నేను చెప్పబోయే అంశంలో మీరే చూడండి, ఇది ఇక్కడ ఒక ముదునూరుపాడు అని మాకు మున్సిపాలిటీలోనే కలిసి ఉంటుంది, అదే కేఎన్ రోడ్ లో ఉంది. ఆ సైట్ 3,400 గజాలు యజమానులది, ముగ్గురిది కలిపి 3,400 గజాలు. దాని నుంచి ఈ 100 ఫీట్ రోడ్డు వెళ్తుంది, ఆ లోపలికి 40 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో ఉంటే అకిరి నాగభూషణం అని చెప్పి ఒక ఆయనకి దానికి టీడీఆర్ డెవలప్మెంట్ కి ఇచ్చారు. డెవలప్మెంట్ కి ఇస్తే అతను ఈ డెవలప్మెంట్ చేయలేదు సరికదా, అసలు ఒక సిమెంట్ బస్తా కూడా దింపని వ్యక్తి అతను. 16 ఇది డేట్ చూసుకోండి, 16/6 ఈ 2022లో ఈ బాండ్ ఇష్యూ చేశారు. కానీ సైట్ వచ్చి 15/6/2022 రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరికి? ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈ సైట్ మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన సైటు రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే, అంటే ఒక్క రోజులో 15/6/2022లో ఇస్తే సైట్ రిజిస్ట్రేషన్ చేస్తే మన్నాడు పొద్దున్నే టీడీఆర్ బాండ్ ఇష్యూ చేశారు. కనీసం సైట్ మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ అంటే అంత పకడ్బందీగా ప్లాన్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా ఇలా చెయ్యాలని స్కెచ్ చేసుకుని మరి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఐఏఎస్. అది కాదు దానికి వెనకాల పాత్రదారులు కొట్టు తెచ్చినారండి. మాజీ ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, ఇవన్నీ కూడా ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావుని ఏ విధంగా చూశాడో ఇక్కడ నేను చేయలేకపోయినే, అయ్యో నేను చేయలేకపోయినా అతను మోస్ట్ కరప్టెడ్ ఫెలోస్. అతను వెంటనే దీనికి సిద్ధపడి ఇమీడియట్లీగా ఇలాగా చేస్తే
ఇంతకీ ఏంటంటే ఆ ముగ్గురు ఓనర్స్ కి ₹1 రాలేదండి. దాంట్లో ఆ అకిరి నాగభూషణం పేరుని ఇచ్చేసారు. బిల్డర్ పేరున ఎవరో సైట్ ఓనర్ పేరునే ఇస్తారు. అది అతను బిల్డర్ పేరున ఇచ్చేస్తే అతని దగ్గర వీళ్ళు తీసుకుని అవి అమ్మేసుకుని ఇతనికి ₹2.5 కోట్ల అకిరి నాగభూషణానికి ఇచ్చారు. 1,50,00,000 శ్రీలక్ష్మి గారు తీసుకున్నారు. ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ అధికారి కూడా ఎక్కువ మొత్తంలో విద్యుల్లతో పేరు ఉంది, ఆవిడ కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. తర్వాత ఈ బాలస్వామి అన్న కమిషనర్ కూడా వెళ్ళింది. అయితే ₹5 కోట్ల కొట్టు సచ్చినాడు తీసుకున్నాడు. మిగతాదంతా ప్రసాదరాజు అని ఇదంతా తతంగం నడిపిన బ్రోకర్. ఈ యజమానికి ₹1 కూడా రాలేదు. యజమానికి టీడీఆర్ బాండ్ ఇచ్చారన్న సంగతి కూడా తెలియదు. రైట్ సార్, మళ్ళీ ఇస్తానంటే మీరు చెప్తున్నారు బాధితులకు అసలు ₹1 కూడా అందలేదు అని. ₹1 కూడా అవును. మీరేది తాడేపల్లిగూడెం తణుకులో జరిగిన తతంగం చెప్తున్నారు. మనతో పాటు మనోహర్ గారు ఉన్నారు. తిరుపతిలో కూడా ఇలాగే బాధితులకు అసలు ₹1 అందలేదు. ఆయన కూడా ఖాదీ కాలనీ నుంచి బాధితుల తరపు ప్రతినిధిగా మనతో జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. మనోహర్ గారు నమస్తే సార్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో తిరుపతిలో బాధితుల తరపున మీరు కూర్చున్నారు కదా, అసలు అక్కడ ఏం జరిగింది, మీకు బాధితులు ఏం చెప్పారు? మాది శాంతినగర్ ఖాదీ కాలనీ 1969లో ఏర్పడింది. గాంధీ సెంటనరీ ఇయర్లో మా నాన్నగారు ఏర్పాటు చేశారు. ఈ కాలనీ చాలా శోభాయమానంగా అందరం కలిసి ఒక కుటుంబంగా ఉంటాము. మాకు గత సంవత్సరం ఆగస్టులో ఇది మాస్టర్ ప్లాన్ రోడ్లో ఉంది, ఇటు అంబులెన్స్లో అవన్నీ వెళ్ళాలి, అందువల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మాది 30 అడుగులు 40 అడుగులు చేయాలి, ఇటు 5 అడుగులు అటు 5 అడుగులు పోతుంది అని చెప్పారు. మేము అప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాం, ఏమండి ఇలాగా ఇక్కడ నుంచి వెళ్ళేది ఇప్పుడు శ్రీనివాస సేతు వచ్చింది, అది దానిలో నుంచి వెళ్ళిపోతాయి, ఇటు ఇది రహదారిగా చేయక్కర్లేదు, ఇది ఎంత కుటుంబాలు ఉంటున్నది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే లేదనంటే మీకు 60 నుంచి 80 అడుగులు అయిపోతుంది, మీ ఇళ్ళే పోతాయి, అందువల్ల దీనికంటే అప్పుడు మేము కాలనీలో అందరం కూర్చొని 2-3 మీటింగ్లు పెట్టుకొని మేమే స్వచ్ఛందంగా కాంపౌండ్ వాల్స్ కొట్టి వారికి హ్యాండ్ ఓవర్ చేసి రిజిస్ట్రేషన్ కూడా వెంటనే మేము చేసేసాం. మాకు మామూలుగా రేట్లు పెంచడం అలాంటివన్నీ ఏమీ తెలియవు, మామూలుగా జరిగింది. మేము మామూలుగా చేస్తాం, మీకు ఎందుకు తొందరగా వచ్చేస్తాయి, 1 మంత్లో మీకు టీడీఆర్ బాండ్లు ఇచ్చేస్తారు అన్నారు. దాదాపుగా ఇప్పుడు సంవత్సరం అయిందండి, మళ్ళీ ఆగస్టు వచ్చింది, ఇంతవరకు టీడీఆర్ బాండ్లు గతి లేదు. ఎందుకంటే అంతకుముందు ఏదో మీటింగ్ పెట్టాలన్నారు, మధ్యలో ఏదో ఆపేశారు, కమిటీ వేశారని అన్నారు. ఆ కమిటీ కూడా 2-3 సార్లు కలిసిందన్నారు, దానిలో ఒకళ్ళు రాలేదన్నారు. మళ్ళీ తర్వాత హరిత గారని మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు, ఆవిడ రిలీవ్ అయ్యే ముందు, అదితి సింగ్ గారు రావడానికి ముందు ఆవిడ రిలీవ్ అయ్యే ముందు అందరిది అయిపోయింది మీటింగు, అంతా సంతకాలేదు, మీదంతా పర్ఫెక్ట్గా ఉంది, జెన్యూన్గా ఉంది, మీకు వస్తుంది అన్నారు. కానీ మాకు ఆవిడ ట్రాన్స్ఫర్ అయ్యే రోజు మీటింగ్ నేను అటెండ్ అవ్వని సంతకం పెట్టనని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అదితి సింగ్ గారిని కలిస్తే లేదు ఎలక్షన్ కోడ్ వచ్చిందండి, ఇప్పుడు పైనుంచి మున్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు దీన్ని ఆపేశారు, మీకు ఎలక్షన్లు అయిన తర్వాతే వస్తాయి అన్న. మా కార్పొరేటర్ కూడా మీకు ఎందుకు అయిపోతుంది సార్, ఎలక్షన్లు అయిపోయి మీకు వెంటనే వస్తుందన్నారు. ఎలక్షన్లు అయిన తర్వాత కూడా అదితి సింగ్ గారిని రకరకాలుగా కలిసామండి. ఈ మధ్యలో మాకు సుగుణమ్మ గారు, నరసింహ యాదవ్ గారు కూడా మమ్మల్ని తీసుకెళ్లి కల్పించారు. కానీ ఏ విధంగానూ మేమేంటంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, మేము కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ కట్టుకోవడానికి కూడా అప్పులు చేసి కట్టుకున్నామండి. అప్పులు చేసుకుని ఇప్పుడు మమ్మల్ని అప్పులు వాళ్ళు వచ్చి మమ్మల్ని మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళు నాకు ఇవ్వలేదని. ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి ఏవో ఇవి వస్తాయని ఒక ఆశతో మేము బిల్డర్లు వాళ్ళతో కూడా ఏదో మాట్లాడుకొని అన్నీ చేసుకుంటే అవి మాకు ఎటు కాకుండా అతిగతిగా. నిన్ననే మాకు మొట్టమొదటిగా మా కాలనీవాసులు అందరి తరఫున, తిరుపతిలో వీరి తరఫున ఏబిఎన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలండి. నిన్న మొట్టమొదటిగా మమ్మల్ని ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మమ్మల్ని ఎంతో ఆదరించి, నేను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో మాట్లాడుతున్నాం, 3 నెలల లోపల మీకు ఇలాంటి జెన్యూన్ పీపుల్ నిజంగా మీ దానిలో ఎటువంటి ఇది లేకపోతే మీకు తప్పకుండా ఇది జరుగుతుంది. ఇంతకుముందు మా కాలనీ రోడ్డు శోభాయమానం పచ్చని చెట్లతో చుట్టుపక్కల చాలా బాగుండేదండి. ఇప్పుడు చూస్తే బోడిపోయినట్టు ఎలాగ ఉంది. ఇంతకు ముందు వరకు ఇన్నేళ్లలో ఒక యాక్సిడెంట్ జరగల. ఇది వేసిన తర్వాత ఈ రోడ్డు కూడా మాకు సగం కాలనీకే రోడ్డు వేశారు, సగం కాలనీయే కొట్టడం జరిగింది, మిగతా సగం చేయని కూడా లేదు. ఆ దీనిలో ఈ మధ్య ఒక డాక్టర్ గారు కూడా చనిపోయారు యాక్సిడెంట్తో, ఎందుకంటే ఫాస్ట్గా రోడ్లలో వెళ్ళిపోవడం వల్ల. అస్సలు ఏమి చెట్లు లేవు, ఇటు అటు ఏమీ లేవు,
చాలా భయంకరంగా ఉంది. మేమందరూ కాదు ఎంత మనోహర్ గారు, బాధపడుతున్నాం, ఒక అంత పాయింట్ ఇబ్బంది చెప్పండి. పడుతున్నాం. ఇప్పుడు మనకి ఒక్కొక్క జిల్లాలో ఇంతమంది అని వస్తున్నారు అంటే ఈ బాధితులు, మీకు సుమారుగా అక్కడ ఎంత మంది ఉంటారండి? అంటే ఇప్పుడు సింహాచలంలో 269, తణుకులో ఒక 30, ఇలా లెక్కలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మీరందరూ ఎంత మంది ఉంటారు బాధితులు? నిన్న మాకు మే కాలనీ వాళ్ళు ఒక 40 మంది అండి. కానీ నిన్న మేము ఏబిఎన్ దీని లైవ్కి వెళ్ళినప్పుడు తెలిసింది దాదాపు మాలాంటి బాధితులు ఇంకా ఒక 200 మంది 300 మంది దాకా ఉన్నారు అని. అదేంటంటే పులిగోరు ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చారు. ఆయన మనం అందరం సమిష్టిగా కలుద్దామండి, మనం కూడా రిప్రజెంట్ చేద్దాం అని అన్నారు. మేము యాక్చువల్గా 40 ఫ్యామిలీస్ మా కాలనీలో మేము దెబ్బతిన్నది, చాలా ఇబ్బంది పడుతున్నామండి. నిజంగా మేము చాలా కృతజ్ఞతలండి. మీరు అధికారులను కాకుండా అప్పట్లో ఉన్నటువంటి లోకల్ గా వైసీపీ ఎమ్మెల్యేలని లీడర్స్ ని అప్రోచ్ అవ్వలేదా అప్పుడు? సార్ మాకు ఇలా అందలేదు అది ఇదని. ఎందుకంటే అయ్యాండి వారి ద్వారానండి, మాకు అభినయ్ గారేనండి వచ్చి చేసింది, వారే అడిగారు. వారు మాట్లాడిన తర్వాతే మేము వెంటనే హామీ ఇచ్చిన తర్వాత చేసాము. మేము మా కాలనీ మీకు చెప్పాను కదండి, 1969 గాంధీ సెంటనరీ పీరియడ్ అని. అప్పుడు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు వచ్చి ఫౌండేషన్ వేశారు దీనికి. అక్కడ 2 పిల్లర్స్ కూడా కట్టడం జరిగింది. మేము వారిని రిక్వెస్ట్ చేసుకున్నాం, ఆ పిల్లర్స్ కూడా కొట్టద్దండి, హైదరాబాద్ మౌలాలి లాగా పక్క నుంచి వెహికల్స్ వెళ్ళొచ్చు, ఇది మాకు సెంటిమెంట్ అండి, కాలనీ ఏర్పాటు చేసింది మా నాన్నగారు, వీళ్ళు పెద్దవాళ్ళందరూ, అటువంటి దాన్ని మీరు చేయొద్దనంటే మేము లేనప్పుడు కొట్టేసి మీకేం పర్వాలేదు అయిపోతుంది అన్నట్టుగా పిల్లర్స్ కూడా కొట్టేశారు, చెట్లు కొట్టేశారు. అసలు ఏమి మేము ఇంతకుముందు కాలనీ పరిస్థితి నా దగ్గర ఫోటోలు ఉన్నాయండి, అవి చూస్తే వాటి పరిస్థితికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఏదైనా మాకు మీరు ఏబిఎన్ ద్వారా మాకు సహాయం చేసి ఈ బాధితుల్ని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన స్కామ్స్ ఎలా ఉన్నాయో మాకు తెలియదండి. వాళ్ళ స్కామ్స్ ఎప్పుడు ఆంధ్రజ్యోతి బాధితులకి న్యాయం చేయడానికి ముందుంటుంది. అందుకే ఈ రోజు మిమ్మల్ని రమ్మన్నాం, మీకు ప్రాబ్లం ఏంటని చెప్పమంటున్నాం వచ్చి. రైట్, నేను మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. అధికారులు అందరూ కలిసి తిరుపతిలో బాధితులే స్వయంగా చెప్తున్నారు, భూమి, ఇసుక, మద్యం, మైనింగ్ అయిపోయినాయి. అది చాలా కన్స్ట్రక్టివ్ గా ఒక పద్ధతి. ఇందులో జనం సొమ్ము, ప్రభుత్వం సొమ్ము, 2 దోపిడీ. అంటే ఎట్లా చూడాలి? అంటే దోపిడీలో ఒక కొత్త తరహా స్కెచ్లు వేసి మరీ చేసినట్టుంది టీడీఆర్ స్కామ్. ఏం చెప్తారు? ఇది మామూలుగా ఏదైనా కొత్త విషయాన్ని కనిపెడితే నోబెల్ ప్రైజ్ ఇస్తారండి. వీళ్ళకి వైసీపీ నాయకులకి అవినీతి ఎట్లా చెయ్యాలి అనే దాంట్లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలండి. అసలు ఈ టీడీఆర్ బాండ్లలో ఇట్లా దోచుకోవచ్చు అనేది వీళ్ళకి కనిపెట్టిన వీళ్ళ తెలివితేటలకి మనం చాలా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అండి. మొత్తం టోటల్ వ్యవహారంలో 10,000 కోట్ల రూపాయల స్కాండల్ అండి మొత్తం. ఇందులో మామూలుగా అంచనా వేస్తే 2,000 కోట్లు కొట్టేశారు అనేది ఒక ప్రాథమిక అంచనా, పైకి కనిపిస్తోంది బేసిక్ అంచనాలు. అంటే ఒక 2,000 కోట్ల రూపాయలు వీళ్ళు కొట్టేసినట్టు మనకు అనిపిస్తుంది, ఒక ప్రాథమిక అంచనా అది. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇది మొత్తం 10,000 కోట్ల రూపాయల స్కాండల్ అండి. ఎందుకంటే ఇందాక మనోహర్ గారు మాట్లాడారు, ఒరిజినల్ బాధితులకి 1 పైసా కూడా వెళ్ళలేదు. ఇందాక బాబ్జీ గారు కూడా ఒక ఇన్సిడెంట్ చెప్పారు, ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ కి కాంపెన్సేషన్ వెళ్ళలేదు, ₹1 వెళ్ళలేదని. అంటే ఏంటి అంటే ఇక్కడ మొత్తం కూడా ఎవరికి కూడా అర్హులైన వాళ్ళెవ్వరికి కూడా ఈ టీడీఆర్ బాండ్లు వెళ్ళలేదు. ఇది మొత్తం 10,000 కోట్ల రూపాయలు కొట్టేశారండి వీళ్ళు. అందుకని దీని మీద మామూలు ఎంక్వైరీ చేస్తే ఇది సాధ్యం కాదండి దీన్ని పరిష్కరించటం మొత్తం. ఎందుకంటే జెన్యున్ గా ఉన్న వాడికి ఒక్కడికి రాలేదు, మొత్తం అంత ఫ్రాడ్స్టర్స్ అందరూ కొట్టేశారు. మీరు గమనిస్తే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కొట్టు సత్యనారాయణ, కారుమూరు నాగేశ్వరరావు, అక్కడ భూమా వీళ్ళు కరుణాకర్ రెడ్డి కొడుకు చెప్పండి, వీళ్ళు అంటే ఎవరైతే పార్టీలో కీలకమైన పొజిషన్ లో ఉన్నారో వాళ్లే ఇది చేశారండి. అంటే దీని అర్థం ఇందాక బాబ్జీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మొత్తం దీని వెనక ఐఏఎస్ ఆఫీసర్, అంటే చాలా సిగ్గుగా చెప్తున్నా నేను, ఐఏఎస్ ఆఫీసర్ అని.
ఆ శ్రీలక్ష్మి ఒక్కసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక ప్రధానమైన స్థానంలో ఉండి అప్పుడు పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి అండి ఆవిడప్పుడు. అదే మళ్ళీ కీలకమైన స్థానంలోకి వచ్చి మళ్ళీ కుంభకోణం చేసింది అంటే ఇంకా ఆ మహాతల్లికి మనం ఇంకా ఏం చేయాలో అర్థం కాదండి. ఇటువంటి అవినీతి ఇట్లా చెయ్యొచ్చు అనేది కొత్త కొత్త రకాలుగా వీళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మామూలు ఎంక్వైరీ అంటే ఏదో సిఐడి ఎంక్వైరీ లేకపోతే ఇది కాదండి, ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా టేకప్ చేయాల్సిన అంశం అండి. ఎందుకంటే మొత్తం హై లెవెల్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వీటిని మొత్తం ఎక్కడెక్కడ దాచిపెట్టారో ఎక్కడెక్కడ ఇది చేశారో మనకి మామూలుగా తెలియదు. ఇది ఒక్క ఇన్స్టాన్స్ లో ఇందాక బాబ్జీ గారు చెప్పిన ఒక్క ఇన్స్టాన్స్ లోనే 1.5 కోటి శ్రీలక్ష్మికి చేరింది అంటే మొత్తం టోటల్ 10,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఇక్కడ. ఏది వారు చెప్పింది ఒక్క ల్యాండ్ ట్రాన్సాక్షన్ మీద జరిగిన 12.5 కోట్లలో ఆవిడకి అందింది 1.5 కోటి అని చెప్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్, ఎంబీవి సత్యనారాయణ గారు ఇందులో హైయెస్ట్ బెనిఫిషియరీ. అంటే ఈ మొత్తం 64 కోట్ల ఆయన సోలో అండి. అంటే ఈ 64 కోట్ల రూపాయలు నిక్కు తేల్చాలి వీళ్ళకి మొత్తం ఈ మనీ ట్రయల్ చెయ్యాలి అంటే చాలా చాలా పక్కడ్బందీగా కేసు ఇది చేయాలి. మీకు క్విడ్ ప్రోకో అన్నారు, క్విడ్ ప్రోకో కాదు అసలు, ఇక్కడ క్విడ్ లేదు ప్రోకో లేదు, అంత కొట్టేయటమే. వాడికి ఏదో ఇచ్చి వీడేదో కొట్టేయటం కాదు, మొత్తం కొట్టేయటమే. అసలు టీడీఆర్ బాండ్లు అనేది ఫ్రాడ్ అండి. టీడీఆర్ బాండ్లు దేశంలో చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా కుంభకోణం జరగలేదండి. మొత్తం అసలు టీడీఆర్ బాండ్ అంటేనే ఒక కుంభకోణం లాగా చేసేశారు వీళ్ళు. ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు అసలు. ఇప్పుడు ఒకటి సార్, ఈ అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ గారు ఒక్కరే 64 కోట్ల సిరిపురం ప్రాంతంలో అంటే అటు సింహాచలంలో ఇంకో 269 మంది బాధితులు ఇంకా ఉన్నారు. ఇలా వీరు చెప్తున్నారు మేము 40 మంది అనుకున్నాం, మా కాలనీ కాదండి ఒక 200 దాకా ఉంటారని వాళ్ళు అంటున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఇక గుంటూరు, కాకినాడ ఇవి వేరే లెక్క. ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఈ 15 రోజుల ప్రజా దర్బార్లో 7,000 కంప్లైంట్స్ వస్తే 85% భూ కబ్జాలు, భూ వివాదాల మీదే చంద్రబాబు గారి దృష్టికి వచ్చాయి. అసలు ఏం వదిలేరు వీళ్ళు. ఇక్కడ మీరు ఈ వైజాగ్ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఉన్నారు, 64 కోట్లట ఆయన. 64 కోట్లు. మనం ఏంటంటే అతన్ని కిడ్నాప్ చేశారు, అతని భార్యని అతని కొడుకుని తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు కదా. కిడ్నాప్ చేసిన వ్యవహారంలో మనకి కొన్ని విషయాలు తెలిసినాయి. అప్పట్లోనే ఒక ఇది వచ్చింది బయటికి, ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు దీనికి సంబంధించి వాటాలలో తేడా వచ్చి జరిగింది. ఎప్పుడైతే ఈ సెటిల్మెంట్ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఆయన ఈ డీల్స్ ని సెటిల్ చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారో అప్పుడు ఆయన ఫ్రెండ్ ని, ఆయన భార్యని, ఆయన కొడుకుని వాళ్ళు వదిలేశారు అనేది మనకి అప్పుడు తెలిసిన నిజం అండి. ఇప్పుడు మనం ఇది లింక్ చేసుకుంటే ఆ కిడ్నాప్ కూడా ఈ టీడీఆర్ బాండ్లకి సంబంధించింది అని మనం బేసిక్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాస్తవాలు ఏంటనేది ఇంకా తేలాలి. కానీ అంటే ఈ టీడీఆర్ బాండ్లలో కొట్టేసిన ఈ 64 కోట్లు అందులో వాటా పై వాళ్ళకి చేరలేదు అనే అతన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఇప్పుడు మనకి డాట్స్ కలుపుకుంటే మనం ఈ కంక్లూజన్ కి రావచ్చండి. మీకు ఒక్కటి కాదు, ఈ టైప్ లో టీడీఆర్ బాండ్లు అసలు లాభితులు ఎవరైతే భూములు కోల్పోయారో తిరుపతిలో అండి, ఇక్కడ మొత్తం కూడా ఎక్కడైతే రోడ్లు అవసరం లేదో అక్కడ సేకరించినట్టు చూపించారండి. ఫ్రీ లెఫ్ట్ అనే పేరుతోటి మొత్తం ల్యాండ్లు తీసుకున్నారు. వాస్తవంగా అవసరం లేని చోట్ల కూడా భూసేకరణ జరిపారు. ఆ భూసేకరణ జరపటం, దానికి టీడీఆర్ బాండ్లు రిలీజ్ చేయడం, అవసరం లేకపోయినా కొనేశారు, టీడీఆర్ బాండ్ క్లెయిమ్లు పెట్టేశారు.
క్లెయిములు పెట్టేశారు. ఇంకొక విచిత్రం ఏంటంటే అసలు మీకు టీడీఆర్ బాండ్లు కావాలంటే మేము అమ్ముతాము, మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ గ్రూపుల్లో బ్రోకర్లు తయారయ్యారండి. ఎక్కడో తిరుపతిలో ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్లు విశాఖపట్నంలో అమ్ముకున్నారు. ఇదేంటి అసలు? మీకు అసలు టీడీఆర్ బాండ్ ఎందుకు ఇస్తారు? టీడీఆర్ బాండ్ ఇచ్చిన పర్పస్ ఏంటి? దాన్ని బ్లాక్ లో అమ్ముకోవడం ఏంటి? దానికి బ్రోకర్లు ఏంటి? అసలు ఈ అవినీతికి అంతం లేదండి. మీరు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పింది 100%, 1000% వాస్తవం. ఏది కనపడితే అది దోచుకున్నారు, కనపడనిగా ఇది కూడా దోచుకున్నారు. ఆయన అవినీతి కేసులకి సంబంధించి అప్పట్లో ఉన్నప్పుడు స్టాన్ఫర్డ్, హార్వర్డ్ లో ఈ కేస్ స్టడీ మీద చదువుకి పెట్టారు జగన్ గారిది. ఇప్పుడు చేశారండి, ఇంట్రడ్యూస్ చేశారు క్లాసెస్ అవి. ఇప్పుడు ఈ అవినీతికి కొత్త కొత్త పద్ధతులు ఎలా చేయాలన్న దానికి కూడా ఇది కూడా పెడతారేమో, పెట్టచ్చేమో. అట్లా ఉంది, పెట్టాలండి. మీకు పెద్ద అమెరికాలో ఈ క్రైమ్ కి సంబంధించిన కేసులు స్టడీ చేసే యూనివర్సిటీలు కూడా ఉంటాయి. వాళ్ళు ఈ నేరాన్ని ఏదైతే ఇంత విచ్చల విడిగా 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఈజీగా, సునాయాసంగా ఎట్లా కొట్టేయచ్చు అనేది దీన్ని ఒక కేస్ స్టడీ లాగా తీసుకుంటే అసలు ఇటువంటి వాటి మీద చట్టాలు కూడా రావాలండి. చట్టం కూడా అంటే చట్టాలని సవరించాలి, మన రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. కొత్త కొత్త నేరాలు, ఎటువంటి నేరాలు, ఊహకి అందని నేరాలు చేస్తున్నారు. మనకి ఏదో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు ప్రజలందరూ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనుకున్నారు. మేము అధికారంలోకి వస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తాము అని అప్పుడు వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత ప్రూవ్ చేసుకున్నారు దాన్ని. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది ఈ టీడీఆర్ బాండ్ల విషయంలో. మీకు జగన్ వస్తే ఇలా ఉండేదా, జగన్ వస్తే ఇలా ఉండేదా అని వారం రోజులు అంటున్నారు. నిజంగా వస్తుంటే అసలు గుండు కాదు కదా, ఏం కూడా మిగిలేదా అని అనిపిస్తుంది ఇవన్నీ బయటపడుతుంటే చూస్తుంటే. జగన్ వస్తే ఇలా ఉండేదా, జగన్ ఉండి ఉంటే అంటాడు. జగన్ ఉన్నాడు కదండి, ఎక్కడికి పోయాడు? ఉన్నాడు కదా, ఏం మిగిలేదని అంటున్నాను. అసలు మీకు మళ్ళీ జగన్ గనక గెలిచినట్టయితే మన ఇళ్లలో మనం ఉండేవాళ్ళం కాదు. నేను ఈ తాడేపల్లిగూడెం యాడ్ చేయకపోతే నేను మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఫైల్ అంతా ఇచ్చి చెప్పానండి. దీన్ని కూడా యాడ్ చేశారు, తాడేపల్లిగూడెం కూడా దాంట్లో యాడ్ చేశారు. ముఖ్యంగా ఇది ఏంటంటే సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తా అన్నారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయిన తర్వాత సిబిసిఐడి ఇస్తా అన్నారు. ఇది ఇంత తీవ్రతరంగా ఉంది కాబట్టి ఈడీతో కాకపోయినా కనీసం సిట్ వేసి సిట్తో ఎంక్వైరీ చేస్తే చాలా నిజానిజాలు వస్తాయండి బయటికి. ముఖ్యంగా ఇంతకు ముందు నాకు గుర్తురాకు చెప్పాల శ్రీలక్ష్మి గారి గురించి ఒక విషయం చెప్తాను నేను. చెప్పండి. రెరా నెంబర్ ఇవ్వాలంటే బిల్డర్ కట్టుకునే ముందు రెరా నెంబర్ అప్లై చేయాలి. రెరా నెంబర్ అప్లై చేసేటప్పుడు ఈవిడ ఏం చేసేదంటే ఒక్కొక్క నెంబర్ ఇవ్వడానికి 2 లక్షల నుంచి 3 లక్షలు అలా తీసుకుంది. స్వానుభవంతో చెప్తున్నాను నేను అప్లై చేసి చాలా రోజులు అయిపోయింది. నా వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ ఇచ్చేస్తున్నారు. ఏంటి అని ఒక ఆఫీసర్ ఫోన్ చేస్తే అతను ఎందుకండి ఆవిడతో గొడవ, డబ్బులు ఇచ్చేయండి అని చెప్తే అప్పుడు చందు సాంబశివరావు గారు అని ఉన్నాడు, ఆయన నెంబర్ గా ఉంటే ఆయన నేను చేసే ఫోన్ నాకు పరిచయం ఉండి చేస్తే ఇలా చేస్తున్నారండి. ఒక లీడర్ కూడా ఈ రకంగా ఉంది పరిస్థితి, ఈ రకంగా ఉందనంటే ఆయన వెంటనే మీకు ఎందుకంటే నేను రేపటికల్లా మీ నెంబర్ పంపిస్తానని చెప్పారు. ఆ రకంగా అయిపోయింది. అయితే ఆవిడ అవినీతి గురించి మాట్లాడదు ఇందాక 1,50,00,000 ఎందుకు మెన్షన్ చేసి చెప్పానంటే ఈ మొత్తం తాడేపల్లిగూడెంలో 10,000 స్క్వేర్ మీటర్లకి ఇచ్చారు. కానీ రానున్న రోజుల్లో నేనే అధికారంలోకి వస్తానని చెప్పి ఈ కొట్టు సత్యనారాయణ అనే వ్యక్తి చాలా ప్లాన్ చేసుకున్నాడు. కనీసం 2,000 కోట్ల రూపాయలు సంపాదించడానికే ప్లాన్లు చేసుకుని ఎక్కడైతే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లు ఆయన కనుసనల్లో వెళ్ళి మొత్తం అన్ని ఎక్కడ పెట్టాలన్నదే కొత్తగా మాస్టర్ ప్లాన్
ఇంప్లిమెంటేషన్ అయితే ఎక్కడ పెట్టాలన్నది ఆయనే పెట్టుకుని ఆ వెళ్లే చోట్ల ఉన్న మాస్టర్ ప్లాన్ లో ఉన్న ఎవరైతే ల్యాండ్స్ ఉంటాయో వాళ్ళకందరికీ అడ్వాన్స్ ఇచ్చాడు, అగ్రిమెంట్లు రాసుకున్నాడు. వాళ్ళ కూతురు పేరున అల్లుడు కొడుకు ఇలాగా రాసుకుని కనీసం 2,000 కోట్ల కేసు తెచ్చేసి కూర్చున్నాడు. ఎమ్మెల్యే వ్యక్తి ఉత్తి టీడీఆర్ మీద 2,000 కోట్లకు తెచ్చేస్తే ఇక భూమి ఇసుక మద్యం అవి వేరే బాబోయ్, అది ఏది ఎమ్మెల్యే వేరే. ఆయన దందాలో ఇక్కడ మన ఏబిఎన్ లోనూ చెప్పాను, నేను TV5 లోను కూడా చెప్పాను. చాలా ఇక్కడ విపరీతమైన మరి ప్రజలను పీడించేసిన మూలనే 62,500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అతను ప్రజల్ని భయభ్రాంతులు చేశాడు, ఎవరిని కూడా బతకనిచ్చిన పరిస్థితి లేకుండా చేశాడు. ఇప్పుడు మరి బాధితులకి ఎలా సార్ న్యాయం చేస్తారు? వాళ్ళకి ₹1 కూడా అందలేదంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా వెళ్దామని? బాధితులకు ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలండి. ఎందుకంటే ఈ బాండ్లన్నీ రద్దు చేసేయాలి. ఫస్ట్ ఎవరైతే ఇచ్చారో ఆ బాండ్లు రద్దు చేసి, ఇప్పుడు ఏమైందంటే స్ట్రిక్ట్ ఎంక్వైరీ ఎందుకని అంటున్నారంటే, ఇప్పుడు అంతా వైట్ లో వెళ్తారు మరి వ్యవహారం. ఇప్పుడు మామూలు పబ్లిక్ గా మాట్లాడుకోవాలనుకుంటే కష్టమే, మనీ ట్రయల్ ఎలా అని కాదు ఉంటుంది. 40 రూపాయలు అనుకోండి, 20 రూపాయలు అన్నా సరే వైట్ లో వెళ్ళదు. ఆ వెళ్ళిన పరిస్థితుల్లో వాళ్ళ నుంచి TDR ఎవరైతే కొనుగోలు చేశారో అవన్నీ కూడా వాళ్ళ బాండ్లు ఎవరికైతే మనీ ట్రాన్స్ఫర్ చేశారో ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మొత్తం తీస్తే కెలిగితే మొత్తం అంతా సిట్ వచ్చి కెలిగితే మొత్తం అందరూ కూడా వస్తారండి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం సిట్ వేయాలి, బాధితులందరికీ న్యాయం చేయాలి. ఇప్పుడు ఎలాగంటే ఈ కొంతమందికి అయితే కొంత డబ్బు ఇచ్చి మేము వ్యాపారం కింద తయారైందండి. ఇది ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి చెప్తాను. వ్యాపారం ఇది TDR బాండ్లు అనేది ఒక వ్యాపారం కింద మలుచుకున్నారు. మలుచుకుని నాకు ఒక 5 కోట్లు వస్తుంది అనుకోండి, వీళ్ళ ముందే గమనించి నీకు 1 కోటిన్నర ఇచ్చేస్తాం, నీకు ఈ బాండ్లు వస్తే మేము పెట్టుకుంటాం అన్నా. ఆ బాండ్లు అంటే ఏంటో ప్రజలకు తెలియదు. ఇప్పటికీ చాలా మందికి తెలియదు మేడం. ఇది లైజనింగ్ లాగా చేసుకుని వ్యాపారాన్ని పెట్టారనమాట, సెటప్ పెట్టి బ్రోకర్ తయారవుతాడండి. ఆ బ్రోకర్ కి ఇక్కడ ఇప్పుడు అండ కావాలి కదా ప్రభుత్వం నుంచి. ఇక్కడ కీలకమైన వ్యక్తులు తయారయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇతను, అక్కడ కారుమూరే సరే వాళ్ళ వైసీపీ మనుషులు అలాగని అందరూ చేశారంటే చేయలే. వీళ్ళకి అవకాశం వచ్చిన వాళ్ళు అలా చేశారండి. రైట్ సార్, రైట్. అదే సిట్ అని అంటున్నారు. ఒకసారి మనోహర్ గారు, అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారండి ఫైనల్ గా? అమ్మ, మేము ఇప్పుడు చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. కథనాలు కొన్ని పేపర్లలో అట్లా చదివాం, కానీ ఈ చర్చలో తెలుస్తోంది మాలాంటి బాధితులు కూడా చాలా మంది ఉన్నారు, ప్లస్ ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేయాల్సిందే, ఇది తప్పనిసరిగా వాటిని చేయాల్సిందే. కానీ మాలాంటి బాధితులు సత్యమూర్తి గారు, బాబుజీ గారు లాంటి వాడు మా నారాయణ గారి దగ్గరికి తీసుకెళ్ళి బాధితులకు ముందు న్యాయం చేయండి. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆ ఇబ్బందులను తీర్చండి. ఎందుకంటే మాకు ఇంకా సంవత్సరం పడుతుంది. మాకు నిన్న మాత్రం మా ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు నారాయణ గారు మాట ఇచ్చారు, 3 నెలల లోపల నిజంగా బాధితులకు మాత్రం న్యాయం. బాబుజీ గారు అన్నారు బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని. నాకు నిజంగా అదృష్టం అండి మీ అందరితో కలిసి చర్చలో పాల్గొనడం. రైట్ రైట్ రైట్. సత్యమూర్తి గారు, సార్ విన్నారు కదా, సిట్ వేస్తే ఇంకా ట్రయల్ నిజాలు తెలుస్తాయి, బాధితులకి సత్వర న్యాయం వాళ్ళు కోరుకుంటున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే ఇది ప్యారలల్ గా జరగాలండి. ఒకటి ఏంటి అంటే అసలు మెయిన్ గా ఫస్ట్ ఈ రోడ్డు వైడనింగ్ ఈ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టులని అసలు అవి అవసరమా కాదా అనేది ఫస్ట్ తేల్చాలి, రివ్యూ చేయాలి. అంటే రివ్యూ చేయాలి. ఇవన్నీ సైమల్టేనియస్ గా జరగాలండి. టైం ల్యాప్స్ ఎక్కువ జరగకుండా సైమల్టేనియస్ గా జరగాలి. మనీ ట్రయల్ ని ఇంకొక వైపు గుర్తించే యంత్రాంగం ఒకటి పెట్టుకోవాలి. ఈ 2 చేస్తూ బాధితులు ఎవరైతే ఒరిజినల్ గా భూములు కోల్పోయిన వాళ్ళు, అంటే అసలు మొత్తం ఆశ్రయం కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్ గా వాళ్ళకి కాంపెన్సేషన్ వాళ్ళకి అందేలాగా చేయాలండి. అంటే ఈ 3 పనులు కూడా సైమల్టేనియస్ గా వేరియస్ ఏజెన్సీస్ కి ఇచ్చి వీటిని పరిష్కరించుకోవాలి. మనం మూడు సమస్యల్ని సైమల్టేనియస్ గా తీసుకెళ్లాలండి. తీసుకెళ్తే ఏమవుతుంది అంటే ఈ అవినీతిని మనం ఎస్టాబ్లిష్ చేసి భవిష్యత్తులో ఈ శ్రీలక్ష్మి లాంటి ఆఫీసర్లు, ఈ కారుమూరు నాగేశ్వరరావు, లేకపోతే కొట్టు సత్యనారాయణ లాంటి వాళ్ళు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, లాంటి వాళ్ళు ఎగ్జాక్ట్లీ అతనే ఉన్నాడండి అందులో. ఈ ఫ్రీ లెఫ్ట్లు, ఈ రోడ్డు వైడనింగ్లు తిరుపతిలో చేసిందంతా అభినయ్ రెడ్డేనండి. మొత్తం అతని అండర్ లోనే జరిగింది ఇదంతా కూడా. ఈ మొత్తం అంటే ఇటువంటి వాళ్ళు మళ్ళీ తయారు కాకుండా, పొలిటికల్ వ్యవస్థలో ఇటువంటి వాళ్ళు తయారు కాకుండా చూడాలి. శ్రీలక్ష్మి లాంటి అవినీతికర ఆఫీసర్లు ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించకుండా కంట్రోల్ చేయాలి. ఈ 2 చేస్తూ ఒరిజినల్ గా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ అప్పుల పాలైపోయామండి, వడ్డీలు కట్టుకుంటున్నాం, చిన్న కాంపౌండ్ వాళ్ళకి కూడా వారు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది వింటుంటే. ఇల్లు అనేది లైఫ్ టైం కదండి. ఇప్పుడు కొట్టు సత్యనారాయణ గురించి చెప్పారు, మొత్తం అంతా కూడా 2000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాడు, మళ్ళీ అధికారంలో బాబ్జీ గారు అంటున్నారు ఉత్తి దీనికోసమే స్కెచ్ చేసుకుని 2000 కోట్లు టార్గెట్ అట. ఇటువంటి కొట్టు సత్యనారాయణలు రాష్ట్రం మొత్తం ఉన్నారండి. వాళ్ళందరూ ఇదే ప్లాన్లు వేసుకున్నారు. అంటే ఎంత అత్యాశ అంటే మొత్తం సమాధులు కూడా కట్టించేసుకొని ఉంటారు. చూద్దాం మరి ప్రభుత్వం, నారాయణ గారు అలాగే చంద్రబాబు గారు దీన్ని ఏదైనా వేగంగా ఒక సెల్ లాగా ఏర్పాటు చేసి ఏమైనా చేస్తారేమో చూద్దాం. సిట్ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేస్తారు.